అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మరి లూకాసు సువార్తలో నుంచి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏవండి? నిత్యము ప్రార్థన చేయాలి అనేది మొక్కుబడిగా కాదు, విశ్వాసముతో చేయాలి. విసుకకుండా కాదు, విశ్వాసము కలిగి చేయాలి. అంటే విసుగు అనే పదాన్ని దేవుడు అక్కడ మెన్షన్ చేయటం మనం గమనించవచ్చు. ఎందుకు అనగానే మన యొక్క ఈ ఆత్మీయ జీవితంలో ఉండవలసినటువంటి 4 విషయాలు అనేక సందర్భాల్లో మనం చూస్తూ వెళ్ళాం. ఈ సందర్భంలో కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుల కార్యాలలో 2వ అధ్యాయంలో 4 విషయాలు మనకు కనబడతాయండి. అవేంటి ఇంతకీ అనగానే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మనం చూస్తే 42వ వచనం మనం చూద్దాం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేటి యందును ఉన్నారు అనుందా? ఎడతెగక ఉన్నారు అనుందా? ఎడతెగక ఉండిరి. అంటే ఈ ఆత్మీయ జీవితం అనేది అపవాది యొక్క ఆ హస్తాల్లోకి మగలా చెరిపోకుండా ఉండాలంటే మనము విడిచిపెట్టినటువంటి ఆ పాపపు ఆలోచనల్లోకి మళ్ళీ చేరకుండా ఉండాలంటే దేవుడు మనకు పెట్టినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి పేరుకు తగినట్టుగా మనం బ్రతకాలంటే, ఆ పరిశుద్ధమైన పిలుపుకు తగినట్టుగా మనం బ్రతకాలంటే 4 విషయాలలో మనం ఎడతెగక ఉండాలి. అవేంటయ్యా అంటే బోధ, సహవాసము, తర్వాత రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 విషయాల్లో ప్రియులారా మనం కంటిన్యూటీ మిస్ చేయకూడదు. కన్సిస్టెన్సీ ఉండాలి, స్థిరత్వం ఉండాలి. అట్లా మనం ఏమాత్రం కూడా కొంచెం కూడా వెనకడుగు వేయకూడదు. కొంచెమైనా కానీ ఏ విషయంలోనైనా కానీ వెనకడుగు వేసామంటే మన ఆత్మీయ జీవితంలో ఎన్నో ఎన్నో అపాయకరమైనటువంటి పరిస్థితులు అనేవి నెమ్మదిగా ఒక్కొక్కటి వచ్చి మన ఆత్మీయ జీవితంలో చేరుకుంటాయి. పిల్లరా, కొన్నే కదా బ్రదర్, ఈ ఒక్కటే కదా బ్రదర్, ఈ ఒక్క రోజే కదా బ్రదర్ అనే బహుశా అలాంటి ఆలోచనలు మీకు వస్తున్నాయేమో. ఏమండి? ఎంత భారంగా ఉన్నా కానీ మనం దేవునితో ప్రతిరోజు మాట్లాడాలి. మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా కానీ దేవునితో ప్రతిరోజు మాట్లాడాలి. దేవుడు మనల్ని ఎంత గొప్పగా ఆశీర్వదించినా కానీ మనం దేవునితో మాట్లాడాలి. ఈ యొక్క ఆఫీస్ వర్క్ ఉందండి, ఎక్కువగా వినే ఒక చిన్న కారణం అండి ఇది. దానిని కారణంగా చూపించుకుంటూ దేవుడు చెప్పినటువంటి గొప్ప కార్యాన్ని దూరంగా పెట్టుకుంటున్నాం మనం. ఆ కార్యాన్ని మనం చేయట్లేదు. ఏమండి? దేవుడు ఇస్తేనే కదండి మనకి మనం పొందుకున్న ప్రతి ఒక్కటి మన జీవితంలో ఉంది. అది ఏదైనా కానివ్వండి. మరి దేవునితో మాట్లాడడానికి దేవుడిచ్చినటువంటి వాటినే కారణంగా చూపిస్తే ఎట్లా బ్రదర్? అంటే ఇది తీసేయమని కోరుకుంటున్నారా కొంపతీసి? ఏమండి? ప్రభువా, మీరు ఇచ్చినటువంటి దీనివల్ల నేను మీతో మాట్లాడలేకపోతున్నానయ్యా, దయచేసి దీన్ని తొలగించాయా అని అంటున్నారా కొంపతీసి ప్రవర్తన ద్వారా? అలా అనకండి. పిల్లరా, దేవుడు మనల్ని ఎడతెగక ఉండమన్నారు. తర్వాత విసుకొస్తుందండి కొన్ని సందర్భాలలో. అది ప్రార్థనలో కాదు, సువార్త ప్రకటిస్తున్నాం అనుకోండి, దేవుని యొక్క మాటలు ప్రకటిస్తున్నాం అనుకోండి, ఆ మాటలను అంగీకరించేవారి కంటే కూడా తృణీకరించేవారు కొన్ని సందర్భాల్లో మనకి ఎక్కువ కనబడతా ఉంటారు. తృణీకరించేవారి కంటే కూడా అంగీకరించేవారు కొన్ని ప్రాంతాలలో మనకు కనబడతా ఉంటారు. మరి తృణీకరించేవారు కాకుండా అంగీకరించేవారు ఎక్కువ కనిపించినప్పుడు ఉత్సాహంతో, ఆనందంతో, గర్వంతో పొంగిపోకూడదండి. ఎక్కువ మంది వినేస్తున్నారు కదా అని పొంగిపోకూడదు. జ్ఞానము పొంగ చేయును. మరి మీరు ప్రకటించినటువంటి ఈ దేవుని వాక్యాన్ని విని అంగీకరించే వారి కంటే కూడా తృణీకరించేవారు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో చూసి మనం విసుగు చెందకూడదు. ఇంక ఎన్ని చెప్తే మారుతారు వీళ్ళు, ఇంకేం చెప్తే మారుతారు వీరు, వీరికి ఎంత చెప్పినా ఉపయోగం లేదే, ఇంకింతకంటే ఏం చెప్పాలి, ఇంకా ఏం చెప్పాలి.
కొన్ని సందర్భాలలో ప్రియులారా విసుగొచ్చేస్తూ ఉంటుందండి. ఆ సందర్భాలలో ఎగైన్ మళ్ళీ మనం ప్రార్థన చేయాలి. విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళగలగాలి. విశ్వాసులుగా మనం ముందుకు సాగగలగాలి. విసుగకుండా ఉండాలి. దీనినే మేలు చేయటం అంటారండి. అనగా ప్రార్థన చేయటం అనగా మేలు చేయటము. బల్లలో పార్టిసిపేట్ చేయడం అనేది మేలు చేయటము. సహవాసములో ఉండడం అనేది మేలు చేయటము. బోధ అనేది మేలు చేయటము. మేలు చేసే ఈ విషయాలలో మనం ఎలా ఉండాలయ్యా అంటే, ఇదిగో విసుకక ఉండాలి. మరేంటి బ్రదర్ నేను ఎంత ప్రయత్నించినా గాని, ఎంత ప్రార్థించినా గాని నాకైతే సమాధానం రావట్లేదండి. బ్రదర్ నేను దుష్ట ఆలోచనలు విడిచిపెట్టి దేవుని వైపు ముందుకు సాగాలని నేను దేవుని సహవాసంలో ఉన్నప్పటికీ నాకే రిజల్ట్ కనిపించట్లేదండి అంటూ ఉంటారండి కొంతమంది. ప్రియులారా కొన్ని కొన్ని మనం చూసినప్పుడు ప్రియులారా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించినప్పుడు మనకి కొన్ని అనేకమైన విషయాలు నేర్పిస్తూ ఉంటాయండి. చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటాయి. ఈ ప్రకృతిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిల్లో దేవుడు ఒక విషయం గురించి మాట్లాడుతూ ఆయన తెలియజేసే సందర్భం ఏంటంటే, గలతీలకు రాసినటువంటి పత్రికలో మనం చూద్దామండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం గనక మనం చూస్తే, గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక సందర్భం మనకు కనబడుతుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తే 9వ వచనం మనం చూద్దాం. మనము మేలు చేయుటయందు ఏ విషయంలో అండి? మేలు చేయుటయందు విసుకక ఉందము. మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. మనం అలయక, అలసిపోకుండా, విసుగు చెందకుండా మనమే గనక మేలు చేసే కార్యక్రమాల్లోనే మనం ఉంటే, మేలు చేసే వారిగానే మనం ముందుకు వెళ్ళగలిగితే, అది మనకి ఆ ఫలితాన్ని చూడటానికి రైతు విత్తనాలు విత్తిన వెంటనే నెక్స్ట్ రోజునే పంట కోసేస్తారా అండి? కాదండి. దానికంటూ తగిన కాలం ఉంది. రైతు ఇష్టం వచ్చినప్పుడు ఎళ్లి విత్తనాలు విత్తొచ్చండి. కాదండి. తగిన కాలం ఉంది. మేలేంటో నీకు తెలుసు. కానీ చేయవలసిన సమయములో, చేయవలసిన విధముగా, చేయవలసిన రీతిలో, చేయవలసిన మనుషుల ద్వారా మనం చేయగలిగితే గనక తగిన కాలములో పంట కోస్తాము. విత్తనాలు విత్తిన తర్వాత ప్రియులారా అవి నారుగా రావటానికి మనం నీరు పెట్టాలి. నా దగ్గర నీళ్లు లేవు. కానీ విత్తనాలైతే నేను విత్తాను. నాకు పంట రావాలి, పంట రావాలని కూర్చుంటే పంట రాదు. విత్తనాలు విత్తితే పంట రాదండి. దానికి కావలసినటువంటి సమస్తము సమృద్ధిగా కలిగించాలి. ఈ కలిగించే ప్రయత్నంలో మనం విసుగు చెందకూడదండి. 2, 3 ఉంటాయి. 2, 3 లైన్‌లు లాగా ఉంటాయండి అవన్నీ గూడా. కొంత దూరం మనం పెట్టి మిగిలిన కొంత దూరం మనం పెట్టకుండా విడిచిపెట్టకూడదు ప్రియులారా. ఎందుకంటే విసుగు చెందకుండా మనం చేయాలి. మరి నీరు పెట్టిన తర్వాత నారు మన చేతికొస్తుందండి. దానిని మళ్ళీ చక్కగా విత్తుకుంటూ వెళ్ళే నారు నాటే విషయంలో కూడా మళ్ళీ చాలా చక్కగా మళ్ళీ మనం ఒక ఆర్డర్ మెయింటైన్ చేయాలి. విసుగు చెందకూడదు. తర్వాత మరి ఎక్కడ ఏ మొక్కకు ఏ విధంగా ఎటువంటి తెగులొస్తుందో, ఎటువంటి పురుగు పడుతుందో మనకు తెలీదు గనక మళ్ళీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. తర్వాత మళ్ళీ జాగ్రత్తగా అంటే మనం ప్రతి స్టేజ్‌లో గూడా, ప్రతి స్టెప్‌లో గూడా మనం ఎలా ఉండాలయ్యా అంటే, నిన్నే గదా చేసాం, మొన్నే గదా చేసాం, మరి ఎంతవరకొచ్చాం గదా! ఈ కొంచెం చేయకపోతే ఏమవుతుందంటే, పంట చేతికొచ్చే సమయానికి నాశనం చేసుకునేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఎవ్వరు ఉండరండి. కనుక మన ఆత్మీయ జీవితంలో గూడా 2, 3 రోజులు మనం ఏదో మంచిగా దేవుని పిల్లలతో సహవాసం చేసేసి, మరి నాకేంటి మరి ఇలా ఉంది అనకూడదండి. మీరు ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెరుపును. కనుక మనకున్నటువంటి మంచి నడవడికని మనం పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చినటువంటి మంచి సహవాసాన్ని పోగొట్టుకొని అగైన్ మళ్ళీ లోకంలోకి వెళ్తానంటే ఎలాగా? దేవుని పిల్లలతో సహవాసం చేసే ఆ గొప్ప ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టకూడదండి. మళ్ళీ లోకంలోకి వెళ్ళడానికి అసలు ప్రయత్నించకూడదండి. అది సహవాసం విషయంలోనే కాదు, బోధ విషయంలో గాని, రొట్టె విరిచే విషయంలో గాని, ప్రార్థనలో గాని, ప్రతి స్టేజ్‌లో కూడా మనం ఎలా ఉండాలంటే కొన్ని కొన్ని సందర్భాలలో నిన్న చేశాం కదా దీని గురించే, ఈరోజు కూడా చేశాం కదా దీని గురించే, 9 నెలల నుంచి చేస్తున్నానండి. నాకే ఫలితం లేదండి అనకూడదండి. బ్రదర్ సంవత్సరం నుంచి నేర్చుకుంటున్నానండి. నేను బైబిల్ చెప్పలేకపోతున్నానండి అనకూడదండి. నిరంతర పట్టుదల,
కృషి, అలయక, మేలు చేసే విషయంలో ఉండండి. అలా అలయకండి, విసుగు చెందకండి. నిన్నే కదా బ్రదర్ నేను మళ్ళీ చాలా చదివాను. అయినా గాని నాకు ఏంటి బ్రదర్ ఏమి గుర్తుండట్లేదంటే, గుర్తుంటాయండి. మరి ఇంతకు ముందు నీ మనసులో పెట్టుకున్నటువంటి ఆ అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయి గనక అవన్నీ తీసావు బానే ఉంది. కానీ వాటికి సంబంధించినటువంటి వాటిల్లో నీ మనసును బహుగా ప్రిపేర్ చేసావు గానీ, ఆత్మ సంబంధమైన విషయాలు ఇంతకు ముందు ఎన్నడూ కూడా నువ్వు ప్రిపేర్ చేయలేదు కదా! ఇప్పుడు ప్రిపేర్ చేయండి. నీ మనస్సును, నీ శరీరాన్ని కంట్రోల్ చేయాలి. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా దేవుని చిత్త ప్రకారం నడుచుకునే విధంగా నువ్వు మలచుకోవాలి. అలా మలుచుకొని అలయక మేలు చేశావంటే గనుక దేవుడు తగిన కాలములో నీకు పంట చేతికిస్తారు. ప్రతి సందర్భంలో అదే ఉంటదండి. ప్రతి దానికి సమయం గలదు. ప్రసంగి గ్రంథము 3:1 చూస్తే ప్రతి దానికి సమయం గలదు. అంటే దేవుడు లేట్‌గాను ఇవ్వరు, త్వరగాను ఇవ్వరు. ఆయన తగిన కాలములో, తగిన సమయానికి తగినటువంటివన్నీ గూడా మన జీవితంలో ఏమీ తక్కువ కాకుండా సమృద్ధిగా దయచేయును. ఎప్పుడు అనగానే ఆయన సమృద్ధిగా దయచేసే ఆ దేవుని యొక్క మహిమను మనం పొందుకోవాలంటే పాపము చేయకుండా మనం ఉండాలి. ఏ భేదమును లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక భేదం ఏమీ లేదండి. ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు గనక, ఆ దేవుని వల్ల కలిగే ఆ మహిమను మనం పొందుకోవాలంటే, ఆ ఆత్మ సంబంధమైన దీవెనలు మనం పొందుకోవాలంటే, ప్రియులారా మనం ఎలా ఉండాలంటే, విసుకక ఎల్లప్పుడూ గూడా అలయక మనం ఉంటే గనక, మనకి ఏదైతే మనం పొందుకోవాలో అది తప్పకుండా తగిన సమయంలో పొందుకునే విధంగా దేవాది దేవుడు మనకి సహాయం చేస్తారు. కనుక ఈ విషయాలన్నీ కూడా మీ అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయాలని, మనందరం కూడా వాక్యానుసారంగా నడుచుకొని దేవుని మహిమపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, అనేకమైన విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా ఇంకా ఎన్నో గొప్ప కార్యాలలో తండ్రి ప్రభువా పరిపూర్ణులుగా ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి. మీ ప్రేమలో దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి గొప్పగా దీవించబడుతూ వర్ధిల్లుతూ ముందుకు సాగే ధన్యతను దయచేయండి తండ్రి. ప్రభువా ఈ పరిచర్య కొరకు మా తండ్రి ఆర్థికంగా సహకారులుగా నిలబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా తండ్రి ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా తండ్రి ఈ పరిచర్యకు తండ్రి సంపూర్ణమైనటువంటి సేవకులకు వచ్చిన పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ పరిచర్య ద్వారా ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసే ధన్యతను దయచేయండి తండ్రి. ప్రభువా ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో తండ్రి కృంగిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగుంచి నడిపించండి తండ్రి. కృంగిన ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి మీ కృపను మెండుగా పొందుకొని తండ్రి మీ విస్తారమైనటువంటి ఆలోచనలతో ప్రభువా మీ కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతికే ధన్యతను దయచేయండి తండ్రి. ఈ దీన దాసురుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు ప్రభువా చేసే కృపను దయచేయండి తండ్రి. మీ ప్రేమలో ప్రభువా అంతకంతకు వర్ధిల్లుతూ తండ్రి క్షేమంగా వేగంగా మా తండ్రి ముందుకు సాగుతూ తండ్రి అనేక మందికి మీ యొక్క మాటలను తెలియజేస్తూ తండ్రి వారిని మీ కొరకు సిద్ధపరిచే ధన్యతను దయచేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని మరొకసారి వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.